మనోహరి, చెంబా ఇద్దరు కూడా బయట నుండి కారులో ఇంటికి వస్తారు. దిగు చెంబా అని మనోహరి అంటే, సారీ దిగు ప్రచండ అని మనోహరి అంటూ ఉంటుంది. అంటే చెంబా వేషంలో చెంబాలోకి ఆ ప్రచండ ప్రవేశించి చెంబా రూపంలో ఇలా అమర్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. మనోహరి, ప్రచండ ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా గదిలో కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి, చెంబా వేషంలో ఉన్న ప్రచండ ఇద్దరు కూడా గుమ్మం దగ్గర వచ్చి నిలబడి ఉంటారు. రా ప్రచండ, అడుగు లోపల పెట్టు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక ప్రచండ చెంబా వేషంలో ఉన్న ప్రచండని, ప్రచండ వేషంలో ఉన్న చెంబాని అలా మార్చి చూపిస్తూ ఉంటారు. అలా అందరూ వాళ్ళు అడుగు లోపల పెట్టి రాగానే, చూసావా వాళ్ళందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారో, అంతా నీకు తెలుసు కదా ఏం చేయాలో, ఇక లేట్ చేయకుండా వెంటనే పని మొదలుపెట్టు, ఆ పిల్ల దయ్యం పని చెప్పు, ఆ పిల్ల దయ్యాన్ని పట్టి తీసుకువెళ్ళిపో అని మనోహరి చెప్తూ ఉంటుంది. అలాగే పని పూర్తి చేసుకొస్తాను అని ప్రచండ మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే చెంబా వేషంలో ప్రచండ అడుగు లోపల పెడతాడో అప్పుడే బుజ్జమ్మకి అర్థమైపోయి అదో రకంగా చూస్తూ మొత్తం గమనిస్తున్నట్టు చూస్తూ ఉంటారు. నేరుగా ప్రచండ పిల్లల రూమ్లోకి వచ్చి బుజ్జమ్మ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే, బుజ్జమ్మ మరింత కోపంగా ప్రచండ వైపు చూస్తూ ఉంటుంది.